మెగానైన్ టీవీ యూట్యూబ్లో లగ్జరీ లైఫ్ స్టైలు లండన్ వ్లాగ్స్ చూపిస్తూ లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్న నందూస్ వాల్ దంపతులు ఇప్పుడు ఒక భారీ స్కామ్లో ఇరుక్కున్నారు. యూకే వీసా ఉద్యోగాల పేరుతో కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా పాకిస్తానీలను సైతం వీరు భారీగా మోసం చేశారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో రమానందన భర్త మధుకర్లు వీసా మోసాలకు పాల్పడ్డారంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఈ దంపతులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్ చట్టాల ప్రకారం వీరు చేసిన నేరాల తీవ్రత చూస్తుంటే వీరికి శిక్ష పడటం ఖాయంగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అనుకునే యువత ఆశలనే వీరు తమ బిజినెస్గా మార్చుకున్నారని తెలుస్తుంది. వీసా రెన్యువల్, యూకేలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు 40 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకు ఈ దంపతులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మోసాల బారిన పడిన దాదాపు 12 మంది బాధితులు యూకేలో ఉన్న సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ను ఆశ్రయించి తమ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ సమర్పించారని సమాచారం. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలు, గుజరాత్కు చెందిన వారితో పాటు కొంతమంది పాకిస్తానీలు కూడా ఉన్నారు. డాలర్ల ఆశ చూపి పాక్ వాసులకు కూడా వీరు టోకరా వేశారని సమాచారం. బ్రిటన్ సోలిసిటర్ కావేటి శ్రీనివాస్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ స్కామ్లో నందూస్ వాల్ దంపతులు చేసిన అత్యంత పెద్ద నేరం ఫోర్జరీ. యూకే ఇమిగ్రేషన్కు చెందిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పత్రాలను వీరు ఏకంగా ఫోర్జరీ చేశారు. బ్రిటన్ కఠిన చట్టాల ప్రకారం ప్రభుత్వ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం చాలా తీవ్రమైన నేరం. ఈ నేరం రుజువైతే వీరికి కనీసం 10 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా జైలు శిక్ష పూర్తయిన తర్వాత వీరి పాస్పోర్ట్లను శాశ్వతంగా రద్దు చేసి ఇండియాకు డీపోర్ట్ చేసే అవకాశాలు కూడా మొండుగా ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల దగ్గర మోసపూరితంగా లాక్కున్న కోట్లాది రూపాయలతో వీరు అత్యంత లగ్జరీ జీవితం గడుపుతూ వాటినే యూట్యూబ్ వ్లాగ్స్గా చేసి మరెంతో మందిని తప్పుదోవ పట్టిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో నందూస్ వాల్ యూట్యూబ్ ఛానల్ను శాశ్వతంగా సస్పెండ్ చేయించే దిశ కూడా బాధితులు, లాయర్లు పావులు కదుపుతున్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోయినా యూకే సోలిసిటర్ మాత్రం పూర్తి ఆధారాలతో నేరుగా యూట్యూబ్ సంస్థను సంప్రదించి సదరు ఛానల్పై కఠిన చర్యలు తీసుకునేలా సిఫార్సు చేస్తామని వెల్లడించారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే రమానందన దంపతులు లీగల్గా చాలా పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నట్లే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే గ్లామరు, లగ్జరీ లైఫ్ అంతా నిజం కాదని చెప్పడానికి నందూస్ వాల్ వ్యవహారమే ఒక పక్కా ఉదాహరణ. ఇన్ఫ్లుయెన్సర్స్ కదా అని గుడ్డిగా నమ్మి డబ్బులు కడితే జీవితాలు ఎలా రోడ్డున పడతాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది. మరి విదేశీ ఉద్యోగాల పేరుతో నందూస్ వాల్ దంపతులు చేశారని ఆరోపణలు వస్తున్న ఈ భారీ వీసా కుంభకోణంలో ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో వెయిట్ చూసి చూడాల్సిందే.